ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో ఇటీవల ఏర్పాటు చేసిన అధునాతన సైన్స్ ప్రయోగశాల మరియు గ్రంథాలయాన్ని జిల్లా సైన్స్ అధికారి కస్తూరి గంగకిషన్ సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా జిల్లా సైన్స్ అధికారి పాఠశాలలో ఏర్పాటు చేసిన తదుపరి సైన్స్ ల్యాబ్ ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలను ఆసక్తిగా వీక్షించారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన ఎన్నో సైన్స్ పరికరాలను నిశ్చితంగా పరిశీలించారు. తదుపరి అక్కడ నూతనంగా ప్రారంభించబడిన ఆధునిక గ్రంథాలయాన్ని కూడా పరిశీలించారు. అలాగే పాఠశాలలో నెలకొల్పిన గ్రంథాలయం ప్రైమరీ విద్యార్థుల నుండి పై తరగతుల విద్యార్థుల వరకు అందరికీ ఉపయోగపడే విధంగా పాఠ్య పుస్తకాలతో పాటు కథలు, సైన్స్, జనరల్ నాలెడ్జ్, మనోవికాసం మరియు నైతిక విలువలపై పుస్తకాలు సమృద్ధిగా ఉండడం ఆయనను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి మాట్లాడుతూ విద్యార్థులలో పరిశోధన భావం మరియు శాస్త్రీయ ఆలోచన పెంపొందించడానికి ఇలాంటి అత్యాధునిక సదుపాయాలు అత్యంత ముఖ్యమైనవన్నారు. వీటిని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేస్తున్న ఇటు ప్రయత్నాలతో జిల్లాలోని ఆదర్శంగా నిలుస్తుందని పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం నాణ్యమైన విద్యతో పాటు అనుభవాత్మక విద్యను అందించడం మా ప్రధాన లక్ష్యమని అన్నారు. అందుకోసం లైబ్రరీ మరియు సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశామని, వీటితో పాటు గత 6 సంవత్సరాలుగా అటల్ టింకరింగ్ ల్యాబ్, రోబోటిక్స్ ల్యాబ్ చాలా అద్భుతంగా విద్యార్థులకు ఉపయోగిస్తున్నామన్నారు. అలాగే మా పాఠశాల విద్యార్థులకే కాకుండా ఇతర పాఠశాలల విద్యార్థులకు కూడా లైబ్రరీ మరియు సైన్స్ ల్యాబ్లు ఉపయోగించుకోవడానికి సౌకర్యం కల్పిస్తామని, అలాగే నిరుద్యోగ యువతకు లైబ్రరీ సౌకర్యం ఉచితంగా కల్పిస్తామని పాఠశాల కరెస్పాండెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధపల్లి పాఠశాల సీనియర్ స్కూల్ అసిస్టెంట్ గోవర్ధన్, పాఠశాల కరెస్పాండెంట్, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Robert Boyle was the first scientist in the world who first used the word element in the year 1661. Antoine Laurent Lavoisier, 1743 to 19. ఈరోజు ఆర్మూర్లోని శ్రీ భాషిత హై స్కూల్ని చూడడం జరిగింది. ఇక్కడ విద్యార్థులకు అటల్ టింకరింగ్ ల్యాబ్ కానీ మరియు జనరల్ సైన్స్ ల్యాబ్ మరియు లైబ్రరీని అద్భుతంగా మెయింటైన్ చేయడం చూడడం జరిగింది. అటల్ టింకరింగ్ ల్యాబ్కి సంబంధించి గైడ్లైన్స్ ప్రకారం విద్యార్థులకు సరైనటువంటి బోధన ఇవ్వడం అనేటువంటి అభినందనీయమైనటువంటి అంశం. మరి ఇందులో భాగంగా విద్యార్థులు సరైన విధంగా సైన్స్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, లైబ్రరీని ఉపయోగించుకొని వారి యొక్క లక్ష్యాలను సాధించుకోవడానికి అద్భుతమైనటువంటి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మేనేజ్మెంట్ వారికి సూచించేది ఏమిటంటే అటల్ టింకరింగ్ ల్యాబ్స్కి చుట్టుపక్కల ఉన్నటువంటి పాఠశాలలను కూడా అనుమతించడం అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి మేనేజ్మెంట్ వారు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దగ్గరగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కానీ అదర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరైనా కూడా ఒక టైం తీసుకొని వారు కూడా ఒక టైం షెడ్యూల్ని ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఈ ల్యాబ్ని ఉపయోగించుకోవడానికి అనుమతించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు జిల్లా సైన్స్ అధికారి శ్రీ గంగాకిషన్ గారు మరియు సీనియర్ స్కూల్ అసిస్టెంట్ గోవర్ధన్ గారు మన శ్రీ భాషిత పాఠశాలకు విచ్చేయడం జరిగింది. ఇక్కడ మనకున్న అటల్ టింకరింగ్ ల్యాబ్ మరియు నూతనంగా ఏర్పాటు చేసుకున్న సైన్స్ ల్యాబ్ మరియు లైబ్రరీని వాళ్ళు సందర్శించడం జరిగింది. వాళ్ళ అప్రిషియేషన్స్ మాకు ఎంతో బలాన్ని ఇచ్చినాయి. మేము ఎప్పుడూ పిల్లల కోసం ఇంకా ఏం చేయాలనే తపన ఉంది. చిన్నప్పుడు నేర్చుకున్న బాల్యంలో పాఠశాల చదువులతో నేర్చుకున్నది చాలా బలంగా ఉంటుందనే నమ్మకంతో పాఠశాలలో ఏ పాఠశాలలు లేని విధంగా శ్రీ భాషితలో సైన్స్ ల్యాబ్ కానీ, అటల్ టింకరింగ్ ల్యాబ్ కానీ, లైబ్రరీని అందివ్వడం జరిగింది. ఇది మా విద్యార్థులకే కాకుండా ఇంకా ఏ విద్యార్థులైనా ప్రైవేటు బడిలో చదువుకునే విద్యార్థులు కానీ, కార్పొరేట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులు కానీ, లేకపోతే గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కూడా ఇది ఖచ్చితంగా అందుబాటులో ఉంచుతాం. మేము ఎప్పటి నుంచో డిఓ గారికి కూడా విన్నవింపజేస్తున్నాం. ఎప్పుడన్నా మీరు ఒక సర్కులర్ పంపించండి సార్, మేము తప్పకుండా పాటిస్తాం. వేరే స్కూల్ వాళ్ళకు కూడా మీరు సర్కులర్ పంపిస్తే వాళ్ళు కూడా వాళ్ళ విద్యార్థులను పంపుతారని. ఈవెన్ లైబ్రరీకి కూడా విద్యార్థులకే కాకుండా ఉద్యోగస్తులు ఉద్యోగాలు సంపాదించడానికి, గ్రూప్స్ రాయడానికి
పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళు కూడా మా లైబ్రరీలో వచ్చి చదువుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి బుక్స్ అవసరం ఉన్నా కూడా అది శ్రీ భాషిత యాజమాన్యం ప్రొవైడ్ చేస్తున్నది చెప్తున్నాం. తప్పకుండా ఇట్టి అవకాశాలని విద్యార్థులు కానీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే నిరుద్యోగులకు యువతకు కూడా ఇవి ఉపయోగపడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.